ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలం కొత్తూరు ప్రజాపరిషత్ కార్యాలయం నందు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందుకూరుపేట మండలంలో ఏపీఎం శరితారెడ్డి మాట్లాడుతూ 34 గ్రామ సంఘాలు ఉన్నాయని, అందులో 1278 పొదుపు సంఘాలు సభ్యత్వం తీసుకోనున్నాయని, 12,760 మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. 40,25,00,000 టార్గెట్ ఇచ్చారు. 46,66,00,000 టార్గెట్ పూర్తి చేశాము అని ఏపీఎం శరితారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేంద్రబాబు, ఎంఆర్ఓ గోపీకృష్ణ, వైసీపీ ఎంపీపీ మమత, లావణ్య, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రుణాలకు సంబంధించి మనకు పొదుపు సంఘాలకి ఎన్ని సంఘాలకి ఎంత అమౌంట్ రుణంగా ఇవ్వాలి అనేది మనకు టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 2024-25 సంవత్సరానికి సంబంధించి 842 సంఘాలకు గాను 40,25,00,000 మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇందులో 526 సంఘాలకు గాను 46,46,66,00,000 మనం పూర్తి చేయడం జరిగింది అచీవ్మెంట్. అలాగే 2025-26కు సంబంధించి మనకు టార్గెట్ 712 గ్రూపులకు 50,70,00,000 టార్గెట్ ఇచ్చారు. మనం ఇప్పటి వరకు 43 గ్రూపులకు కేవలం 1,10,00,000 మాత్రం టార్గెట్ అచీవ్ చేయడం జరిగింది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా గతంలో లేనట్లుగా కొంత రుణాలు ఇచ్చడానికి కొత్త ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సర్వే చేసి పొదుపు సంఘాలు ప్రతి సంఘానికి సమావేశం ఏర్పాటు చేసి ఆ సంఘాల్లో ఏ నెలకి ఏ సభ్యురాలకి ఎంత రుణం అవసరమవుతుంది అనేది వాళ్ళ దగ్గరే తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాని ద్వారా మాత్రమే ఆ యాక్షన్ ప్లాన్ అనుగుణంగా మాత్రమే మనకు బ్యాంక్ రుణాలు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. అందుకోసంగా మనకు ఇప్పుడు జూన్ నెల కంప్లీట్ అవుతున్నప్పటికీ కూడా 1,10,00,000 మాత్రమే ఇప్పటికి మనం ఇవ్వగలిగాము. ఎందుకంటే సర్వే కూడా ఇంకా రన్నింగ్లో ఉంది. ఇంకొక 3,000 మంది సభ్యులకు మనకి ఇంకా సర్వే చేయాల్సింది బ్యాలెన్స్ ఉంది. అందుకోసం మనకి బ్యాంకు రుణాలు అనేది ఈ ఒక క్వార్టర్ 3 నెలలు అవుతున్నప్పటికి కూడా ఇంకా మనం 51 కోట్లకి 1,10,00,000 మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే శ్రీనిధికి సంబంధించి 2024-25లో మాకు టార్గెట్ 956 మంది సభ్యులకు గాను 6 కోట్లు టార్గెట్ ఇవ్వడం జరిగింది. మనం 545 మంది సభ్యులకు 6,08,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే 2025-26లో 1,053 మంది సభ్యులకు గాను 10,52,00,000 మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. దీనికి గాను మనం ఇప్పటి వరకు 666 మంది సభ్యులకు 4,18,00,000 మనం అచీవ్ చేయడం జరిగింది. అలాగే ఉన్నతి పథకం కింద ఎస్సీ ఎస్టీలకు గాను ఉన్నతి పథకం కింద ప్రతి సంవత్సరము కొంత లిమిటెడ్గా మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ మనకి 20,00,000 టార్గెట్ ఇస్తే మనం 16,00,000 అచీవ్ చేయగలిగాము. అలాగే అది పూర్తిగా ఉన్నతి అనేది పూర్తిగా వడ్డీ లేని రుణం, 0 వడ్డీ రుణము. ఈ ఇయర్ మాత్రం మనకి ఇంకా టార్గెట్ ఇవ్వలేదు. మనం ఇప్పటి వరకు 7,00,000 మాత్రం ఒక 2 సంఘాలకు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి రుణాలు అలాగే బ్యాంకులో తీసుకున్నటువంటి లోను 6% తిరిగి కట్టిన తర్వాత ఒక గ్రూపు ఒక 5,00,000 కానీ 10,00,000 కానీ ఒక గ్రూప్కి లోన్ ఇస్తే వాళ్ళు మరి తిరిగి రీపేమెంట్ చేస్తారు. 3 సంవత్సరాలకు కానీ 5 సంవత్సరాలని మన వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఫిక్స్ చేస్తారు. దానికి తగినట్టు వాళ్ళు రీపేమెంట్ చేస్తారు. ఒక 6% రీపేమెంట్ చేయగానే అంటే 1,00,000 తీసుకుంటే ఒక 6% రీపేమెంట్ చేయగానే వాళ్ళకి మళ్ళీ తిరిగి బ్యాంకులో నుంచి వాళ్ళు చేసినటువంటి రీపేమెంట్ నుంచి తిరిగి లోన్ మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. ఇది అంటే దీన్ని క్యాష్ క్రెడిట్ లిమిట్ అంటాము. మనం ఇది కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఒకసారి బ్యాంక్ లోన్ తీసుకుంటే మళ్ళీ ఒక 36 ఇన్స్టాల్మెంట్స్ అంటే 3 years ఇలాగ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ పీరియడ్ అనేది ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఈ లోపల మళ్ళీ వాళ్ళకి ఆ సంఘానికి ఏదైనా అవసరమైతే వాళ్ళు ఇబ్బంది పడకుండా క్యాష్ క్రెడిట్ లిమిట్ కింద వాళ్ళు తిరిగి చెల్లించినటువంటి లోన్లో నుంచి మళ్ళీ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. మనం చెప్తున్నాము. అయినప్పటికీ కూడా చాలామంది బాగా ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇప్పటికి కూడా కొంతమంది సభ్యులు మైక్రో ఫైనాన్స్ సంస్థల దగ్గరికి వెళ్ళి అంటే వాటిని షేర్ మళ్ళా ఇది అంటున్నారు. ప్రతి వారం ఇంటికి వచ్చి కట్టించుకుంటారు. అంటే 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు వాళ్ళకి వడ్డీ పడిపోతుంది మన పొదుపు సభ్యులకి రుణం ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. రకరకాల రుణాలు ఉన్నాయి వాళ్ళకి.
లోన్ తీసుకొని తిరిగి పూర్తి కాకముందే మళ్ళీ ఇంకొక రుణం ఇచ్చే అవకాశం ఉంది. అత్యవసరానికి అప్పటికప్పుడు తీర్మానం చేసి సంఘబంధంలోనో సంఘమిత్రాల్లోనో బ్యాంక్ లింకేజ్ కానీ, సిసిఎల్ కానీ, స్త్రీనిధి కానీ ఏదో ఒక పథకం కింద వాళ్ళకి రుణం ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థల చుట్టూ తిరిగి వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా అని చాలామంది ఇప్పటికి కూడా మనం ఎంత అవేర్నెస్ ఇస్తున్నప్పటికి కూడా తీసుకుంటా ఉన్నారు. దానివల్ల చాలా నష్టపోతున్నారు. దాదాపు 5 రూపాయల నుంచి 10 రూపాయల వడ్డీ పడిపోతుంది సభ్యుల పైన. అది మేము వెళ్ళిన దగ్గర నుండి చెప్తూనే ఉన్నాము, ప్రతి సమావేశంలో కూడా చెప్తున్నాము. మనము అది ఏమంటారంటే దానికి 10,000 తీసుకుంటున్నారు, 10,000 9,100 రూపాయలు ఇస్తున్నారు చేతికి. వీళ్ళు 3 నెలల్లో 12,500 వాళ్ళకి కడుతున్నారు. నేను కొన్ని ఎస్టీ కాలేజీలో ఇట్లా స్టడీ చేశాము. 9,000 రూపాయలు చేసి తీసుకుంటారు, వాళ్ళు కట్టేది 3 నెలల్లో పూర్తి చేస్తారు. 3 నెలలకు కానీ 12,500 రూపాయలు తిరిగి వాళ్ళకి కడుతున్నారు. రూపాయి వడ్డీకి మనం శ్రీనిధి బ్యాంకు ద్వారా కానీ, బ్యాంక్ లోన్ కానీ, సిసిఎల్ ఏది ఇచ్చినా కానీ పొదుపు ద్వారా 1 రూపాయి వడ్డీకే మనం రుణాలు అనేది పొదుపు సభ్యులకు మంచి అవకాశం అది. కానీ అట్లా తీసుకుంటూ ఉన్నారు. ఎంత అయినా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అవసరానికి తగ్గట్టు, కానీ వాటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గరికి పెద్ద పెద్ద వడ్డీలు అంటే ఒక్కసారి మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఇరుక్కుంటే ఇంకా కుటుంబం బయట వచ్చే ప్రశ్నే లేదు. అది మనందరికీ తెలుసు. విపరీతమైన వడ్డీ 5 నుంచి 10 రూపాయల వడ్డీలు పడిపోతున్నాయి. మేమైతే ప్రతి దగ్గర అవేర్నెస్ ఇస్తున్నాము. ఈ ప్లాట్ఫామ్లో నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు, పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు. కొంచెం మన ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు రకరకాల సమావేశాల్లో కూడా చెప్తారనే ఉద్దేశంతో చెప్తున్నాము. కాబట్టి ఇన్ని రుణాలు ఉపయోగించుకొని అలా అధిక వడ్డీలు బారిన పడకుండా మన సంఘాలకి సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఇక్కడ తెలియజేయడం అయింది. అలాగే ఇంకొకటి FPOs, మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మన మండలంలో 105 సంఘాలు ఉన్నాయి. ఇవి ఫామ్ చేసి అయితే 3 years అయింది. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి కానీ, బ్యాంక్ లింకేజ్ కానీ ఇప్పటి వరకు బ్యాంక్ రుణాలు కూడా ఇవ్వకపోవడం వల్ల కొన్ని గ్రూపులు పొదుపులు కూడా ఆపేసుకున్నారు. అలాంటి వాటిని కూడా ఇప్పుడు రన్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇప్పుడు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి 10 గ్రూపులకి 50,000 చొప్పున ఇనిషియల్గా మొదటి విడత లోన్గా ఇవ్వమని తెలియజేయడం జరిగింది. అందుకు ఒకసారి మనకి ఫస్ట్ విడత వచ్చింది కాబట్టి మిగతా సంఘాలకు కూడా రివాల్వింగ్ ఫండ్ రూపంలో కానీ, అలాగే బ్యాంకు లోన్ రూపంలో కానీ వీళ్ళకి రుణం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిగతా గ్రూపులన్నీ, ఆగిపోయిన గ్రూపులన్నీ కూడా రన్ చేయమన్న కారణంగా ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను కూడా మనం ఇప్పుడు రన్ చేస్తూ ఉన్నాం. ఆగిపోయిన వాటిని కూడా అంటే 3 సంవత్సరాల నుంచి ఎందుకు ఆగిపోయినాయి అంటే వాళ్ళు పొదుపులు కడతా వచ్చారు. ఒక 1 year 1.5 year వరకు కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ గ్రూపులకి బ్యాంకుల నుంచి రాకపోయేసరికి అవి ఆగాయి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి చేయూతని ఇస్తున్నారు కాబట్టి రివాల్వింగ్ ఫండ్ రూపంలో మళ్ళీ ఆ గ్రూపుల్ని కూడా అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలంటే మనం సపరేట్గా ఏం చేయలేదు. పొదుపు గ్రూపుల్లో ఎవరైతే ఒక 10 మంది ఉంటారో ఆ 10 మంది సభ్యుల్లో నుంచి రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు రైతుని సపరేట్ చేసి ఇంకొక సంఘంగా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా 12 మందితో మనం చేయడం జరిగింది. ఈ విధంగా 105 సంఘాలు కూడా మన దగ్గర, కొన్ని సంఘాలు రన్ అవుతున్నాయి, కొన్ని సంఘాలు ఆగున్నాయి. వాటిని కూడా తిరిగి పునరుద్ధరించి వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలన్నీ ఇప్పించాలని కూడా చేస్తున్నాం. మేము మా సైడ్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి క్లుప్తంగా